రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్సభ పరిధిలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో దళితులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. స్థానిక కాంగ్రెస్ నేత అసభ్య పదజాలంతో దళితులను దూషించారని ఆరోపిస్తూ ఓటింగ్ను బహిష్కరించారు. కాంగ్రెస్ నేత వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఓటు వేయమని దళితులు ఈసీ అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డిలో దళితుల నిరసనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కామారెడ్డి జిల్లా ఇది జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తుంది. ఈ రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులను కాంగ్రెస్ లోకల్ కి సంబంధించిన ఓ లీడరు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు మీరు ఓటేస్తే ఏంది, వేయకపోతే ఏంది అని అహంకారపూరితంగా మాట్లాడారని దళితులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి నిరసన కార్యక్రమానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కాంగ్రెస్ నేత ఉన్నాడో ఆయన వచ్చి తక్షణమే క్షమాపణ చెప్పాలి, మా హక్కులను కాలరాసే విధంగా వారి అసభ్య పదవులతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇబ్బందికరంగా మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించాడు కాబట్టి అతను తక్షణమే క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని దాదాపుగా 300 పైచిలుకు మంది ఎవరైతే దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వారితో పాటు అక్కడ గ్రామంలో పోసానిపేట గ్రామంలో ఉన్నటువంటి దళితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ లీడరు అసభ్య పదాలతో దూషించారు. ఎవరైతే ఎల్లారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రధాన అనుచరుడైనటువంటి ఈ వ్యక్తిపై కఠిన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి, లేకపోతే ఇతని పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తే తప్ప మేము ఓటు హక్కును వినియోగించుకోమని తేల్చి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈసీ అధికారులు ఎన్నిసార్లు వాళ్ళకి విజ్ఞప్తి చేసినా వారు సెసేమీరా అన్నారు. అతను వచ్చి తక్షణమే క్షమాపణ చెప్పేంత వరకు ఓటు హక్కును వినియోగించుకోము, ఎట్టి పరిస్థితుల్లో అతను రావాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తప్ప మేము ఓటు హక్కును వినియోగించుకోమని భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఫోన్ లో వారితో సమాధానించే ప్రయత్నం చేసినా వారు సెసేమీరా అనడంతో ఏం చేయాలో పాలుపోక ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు, ఈసీ అధికారులు తలలు పట్టుకున్న సందర్భం కూడా స్పష్టంగా పోసానిపేట గ్రామంలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తే తప్ప ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ను బహిష్కరించడం బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, ఇక్కడ పోసానిపేట గ్రామంలో మాత్రమే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తక్షణమే జోక్యం చేసుకుని క్షమాపణ చెప్తే తప్ప వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.